హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. తొలి ఏకాదశి పండుగ స్పెషల్ జొన్నలో పేలాల లడ్డు మరియు సత్తుపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇదివరకు పచ్చ జొన్నలు ఉంటాయి కదా, ఎల్లో కలర్లో, ఆ జొన్నలతో చేశాను. ఆల్రెడీ మొక్కజొన్నలతో కూడా చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు తెల్ల జొన్నలతో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా, చాలా మంచిదండి. నేను ముందుగా 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. వీటిని ఫస్ట్ ఉడికించుకోవాలి. 3 కప్పుల వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత మాత్రమే జొన్నలు వేసుకోవాలి. చూసారా, ఇలా ఒక ఉడికేయాలి. ఎక్కువ ఉడికినా బాగుండదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా ఒకసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం జల్లిగంటలోకి తీసేసుకొని ఇవి ఓవర్గా కుక్ అవ్వకుండా దాంట్లోకి చల్ల వాటర్ పోసేసుకుంటే ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా ఆరే వరకు ఆరబెట్టేసుకోవాలి. ఒక క్లాత్ తీసేసుకొని చూసారా, ఇలా ఒక 3 గంటలు ఆరితే సరిపోతుంది. మంచిగా ఎండిపోవాలి. పచ్చిగా ఉంటే మనకి చేయడానికి రావు. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే, చూసారా ఎంత చక్కగా ఎండాయో, మనం చేతిలో పట్టుకొని ఇలా అంటే సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడైతే మాత్రమే మనం చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే ప్యాన్ తీసేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇవి అరకప్పు, నేను 1 కప్పు తీసుకున్నాను కదా, 3 సార్లు కొంచెంగా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ వేసినా మనకి పాప్కార్న్ అవ్వవు. కొంచెంగా వేసుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న మంట పెట్టేసుకొని చేసుకుంటే తొందరగానే అయిపోతాయి. చూసారా, పాప్కార్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మూత పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టిన ఆవిరి అందులో పడి మెత్తపడతాయి. అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. మూత అనేది తీసుకొని కొంచెంగా ఓసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మనం వాటర్లో వేసి ఉడికించడం వల్ల ఇంత చక్కగా వస్తాయి. మనం డైరెక్ట్గా వేస్తే ఇలా పాప్ అవ్వవు. చూసారా, అన్నీ కూడా కావు. కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీ జొన్నలు పట్టి కొన్ని అవుతాయి, కొన్ని కావు. మరి ఏం ప్రాబ్లం లేదు, మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి. చూసారా ఎంత చక్కగా అయ్యాయి కదా. ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ భాగం కూడా అలాగే చేసేసుకోవాలి. మనకి ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇవి చిన్నగా పాప్కార్న్స్ అయ్యేటప్పుడు చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నేను ఒక్కసారి మొత్తం వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం జొన్న పిండి ఇలాగే ఉంచేసాను. అందులోకి ఎండు కొబ్బరి వేసుకున్నాను, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు. తర్వాత కొన్ని పుట్నాల పప్పు 1 కప్పు వేసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల చాలా రుచిగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు అందులోకి ఒక 5 ఇలాచీ వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకొని అందులో కలిపేసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జొన్నలతో, అందులో కలిపేసుకోవాలి. తర్వాత నేను 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం చిన్నగా తురిమేసి వేసుకోవాలి. నేను అందులో కొబ్బరి పుట్నాలు వేసాను కాబట్టి 3/4 కప్పు వేసుకున్నాను. లేదంటే 1/2 కప్పు అయినా సరిపోతుంది బెల్లం అనేది. బెల్లం ఇలా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత అందులో వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోకి నెయ్యి అయినా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. దేవునికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. దేవునికి ఇలా నైవేద్యంగా పెట్టేయచ్చు. నేను ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి లడ్డూలు కూడా చుట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే లడ్డూలైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పిండి ఉంది కదా, అందులోకి కొంచెం పాలు కొంచెంగా వేసుకొని 1 కప్పు పాలు కొంచెంగా వేసుకొని లడ్డూలు చేసేసుకోవడమే. పిండి తింటే గొంతులో పట్టేసుకుంటుంది అని అనుకునే వాళ్ళు ఇలా లడ్డూలైనా చేసేసుకోవచ్చు. నేను 1 కప్పు పాలు తీసుకున్నాను కదా, అందులోకి నాకు 3/4 కప్పు పాలు అయితే సరిపోయాయి. ఇంకొక 1/4 కప్పు మిగిలిపోయాయి. పాలు అయితే కొంచెంగా చూసేసుకొని వేసుకోవాలి, ఎక్కువ పాలు అయితే పట్టవు. చూసారా, ఇలా చక్కగా ముద్దలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే.
ఈ లడ్డూలు అనేది ఒక 1 వీక్ అయితే నిలువ ఉంటాయి. మనం పాలు పూజ చేసాం కాబట్టి. చూసారా, నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా 15 రోజులైనా పాడవకుండా ఉంటాయి. పిండి రెడీ అయిపోయింది. మనకి లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి. ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.